వీటన్ని లీగల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇస్తున్నాం మేము. ఏమి ఊరికే రాగానే ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు బ్లైండ్ గా. కాకినాడ ఎంపీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. సో దాని మీద మీ నాయకుడు ఆయన్ని పిలిచి, కాకినాడ ఎంపీ గారు ఉన్నారు కదా తంగెళ్ళ ఉదయ్ గారు అనుకుంటా, ఆయన మీద కూడా స్పెక్యులేషన్ కాదండి, అంటే మీకు వ్యతిరేకంగా వస్తే స్పెక్యులేషను, లేకపోతే అది నిజం అంటే ఎట్లా, వచ్చింది వాస్తవం, అది చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. మరి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఇలాంటివి, ఎందుకంటే కాస్తో కూస్తో ఏంటంటే నిబద్ధతతో రాజకీయం చేసే పార్టీగా మీకు గుర్తింపు ఉంది జనసేనకి. సో ఇట్లాంటి సరే అది మీ ఒపీనియన్ అండి. సో ఇలాంటి నిజాయితీ రాజకీయాలు మీరు చేస్తున్నారు కాబట్టి కొంచెం అలాంటివి చెక్ చేసుకోవాలి కదా. మీరు పొద్దున్న లేస్తే ఆరోపణలు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద, మీరు ఆరోపణలు చేశారు. ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్వ్యూ అవుతున్నాను. ఇప్పుడు మేడం ఒక్క నిమిషం, మీరు చెప్పిన దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మేము ఎన్నికల టైంలో కాకినాడలో మాకు బొలిశెట్టి సత్య గారు కలిశారు. ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే, నేను కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడించడానికే కాకినాడలో మకాం వేశాను. అతను జన సైనికుల్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా నీచంగా చేశాడు కాబట్టి అతను వాటమే జయంగా ఇంత చేస్తా అని చెప్పి బొలిశెట్టి సత్య గారు మాకు చెప్పారు, నాకు నా మిత్రులకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఉదయ్ గారు ఇంకోళ్ళ ద్వారా మరి జనసేనలో అవకాశం ఇస్తారని నేనైతే భావించట్లా. ఆయన అవకాశం ఇస్తారని కాదు, అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారని కదా అభియోగాలు. దాని మీద కొంచెం జరిగితే ఉదయ్ గారికి కూడా స్వస్తి చెప్తారేమో జనసేనలో. అంటే ఆయన ఊరుకోరు, ఆయనైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటువంటివి సహించడు, అంతవరకు క్లారిటీ ఉంది, ఆయన అంగీకరించరు. మేడం మాట్లాడండి సూపర్. ఖచ్చితంగా అండి వాసు గారు మీరు చెప్పింది ఏవైతే వస్తున్నాయో అంటే దానిలో నిజాలు ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి క్లియర్ గా తెలిసిన వ్యక్తిగా నేనైతే చెప్తున్నా, ఎవరిని ఉపేక్షించరు. ఎలాంటి నిర్ణయానికైనా వెనకాడరు, ఎంత దూరం ఎంత పెద్ద నిర్ణయానికి కూడా వెనకాడరు. ఇప్పుడు ఇంకొక మాజీ మంత్రి జనసేన వైపు చూస్తున్నారు, బీజేపీ అయితే నో చెప్పేసిందట కన్నబాబు గారికి, ఆయన జనసేన వైపు చూస్తున్నారు. ఆయనైతే ఎట్లాంటి పరుష పదజాలం ఎప్పుడు వాళ్ళ అది తెలిసి ఏమైనా విధానపరమైన అంశాల మీద ఆయన ఏమైనా మాట్లాడుంటే ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు వైసీపీకి. దాని మీద ఏమైనా సమాచారం ఉందా? నాకైతే అలాంటి సమాచారం లేదండి. వైసీపీలో ఒక స్థాయిలో కన్నబాబు గారు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగా ఆయన ట్రాక్ రికార్డ్ కూడా, ఆయన వచ్చిందే ప్రజారాజ్యం నుంచి. సరే ఆయన ఒకవేళ ఇన్ కేసు పార్టీకి జాయిన్ అవ్వాలి అది ఇది అని ఆయన ఏదైనా మంతనాలు జరిపి అప్రోచ్ అయ్యి అంటే లీడర్ గా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారితో జరిగే సంభాషణలో ఆయన ఒక అండర్స్టాండింగ్ ఎలా ఉంటది, వాళ్ళు రాగానే ఏదో ఆశించి ఒక ఎన్నికలకు 2 ఎన్నికలకు వచ్చేసి ఇక్కడ అధికారం పోయింది కాబట్టి మా పార్టీలో జంపు జిల్లానీలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరండి. ఖచ్చితంగా సుదీర్ఘ ప్రణాళిక ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వాళ్ళు ఏదో రాగానే వచ్చి కలవంగానే కండవా వేయరు, ఆపుతారు, కండవా వేయరు. ఎప్పుడో వచ్చి సంవత్సరం క్రితం కలిసిన వాళ్ళని మొన్న 2 months బ్యాక్ జాయిన్ అయ్యారు. 1 year వాళ్ళని హోల్డ్లో పెట్టి అన్ని ఎంక్వైరీలు చేసుకొని ఫర్దర్ అప్పటికి వాళ్ళు స్టిల్ ఓపిక్ గా వెయిట్ చేసి మేము ఉంటాము వస్తాము, ఇంకా మేము రాజకీయం ఇట్లా నువ్వు ఏది చెప్తే అది మీ గైడెన్స్ లో మీ అండర్లో మేము వర్క్ చేస్తాము అనే ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడే తీసుకుంటున్నారు. అప్రోచ్ అవడానికి చాలా మంది అప్రోచ్ అయ్యారండి. వైసీపీలో దాదాపు ఆల్మోస్ట్ 80% లీడర్స్ అప్రోచ్ అయ్యారు. అందరం తీసుకున్నామా? మేము తీసుకోము, ఎట్టి పరిస్థితిలో తీసుకోము. సో అంటే అక్కడ ఆ ట్రావెల్ అవ్వగలరు అనే వాళ్ళకి సామర్థ్యం ఉంది, నా గైడెన్స్ లో వీళ్ళు వర్క్ చేయగలరు, నా లీడర్షిప్ లో వీళ్ళు నా పని చేయగలరు, నా భావజాలానికి అనుకూలంగా వీళ్ళ నేను మెల్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మాకు ప్రెసిడెంట్ గారికి ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు వరకు నేను చేసిన రాజకీయ ఇక మీద నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి, నేను కొంచెం సొసైటీకి సర్వీస్ చేయాలి, జనసేన పార్టీకి నేను సర్వీస్ చేయాలి అని కంప్లీట్ గా ఒక మోటోతో వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏదో నటించి వస్తామంటే ఆయన ఏమంత బ్లైండ్ గా తీసుకోరు. వాళ్ళు నటిస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు బాండ్. ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. విజ్డమ్ చౌదరి గారు, పవన్ కళ్యాణ్ ప్రపోజెస్ సోషల్ మీడియా అబ్యూస్